వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా, సెలవులు రద్దు. తెలంగాణలో ఆదివారం, సోమవారం పనిచేయనున్నటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయాలు అనమాట. సో మరి ఎందుకోసం ఏం కథ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫుల్ డీటెయిల్స్ స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకోసం అనేది సెలవులు రద్దు అయినా ఏం కథ అనేది. సో మనం డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు, మనకు రేపు ఉగాది అంటే ఆదివారం, అంతేకాకుండా ఆదివారం కూడా ప్రతి ఒక్కరికి సెలవు ఉంటుంది. అంతేకాదు ఎల్లుండి కూడా రంజాన్, అంటే సోమవారం కూడా మనకు రంజాన్ పండుగ ఉందన్నమాట. సో ఈ 2 days అయితే యాక్చువల్లీ హాలిడేస్ అనమాట. తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. రంజాన్ తెల్లారి కూడా ప్రభుత్వం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రేపు ఎల్లుండి సెలవుల రోజులైన రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నేడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యాక్చువల్ మనకి ఏంటంటే ఆదివారం ఎట్లా సెలవు ఉంటుంది, అదేవిధంగా మనకు రంజాన్ పండుగ ఉంది తెల్లారి. సో అది కూడా 2 days హాలిడేస్ ఇచ్చినప్పటికి కూడా హాలిడేస్ను మనకు సబ్ రిజిస్టార్ కార్యాలయం అయితే పనిచేస్తాయి అన్నమాట. వాళ్ళకి హాలిడేస్ లేవు. దీనికోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఎస్పెషల్లీ ఎందుకంటే వర్కింగ్ డే అని చెప్పేసి. సో కంపల్సరీ ఆఫీస్లో అయితే పనిచేస్తాయి, గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎందుకోసం సెలవులు రద్దు చేసి వాళ్ళతోటి వర్క్ చేపిస్తున్నారంటే, తెలంగాణలో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ మార్చి 31. సో సోమవారం అయిపోతుందన్నమాట మార్చి 31కి. సో ఆదివారం సెలవు, సోమవారం సెలవు ఉండడం 2 days సెలవుస్ ఉన్నాయి కాబట్టి, సో ఈ 2 daysలో మరి కట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి, సో వారి కోసం అని చెప్పేసి స్పెషల్గా ఈ 2 daysని కూడా వర్కింగ్ డేస్ పెట్టారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు. సో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అయితే అన్నీ తెరిచే ఉంటాయి. చివరి తేదీ మార్చి 31 ఉంది కాబట్టి ఈ తేదీలోపు చెల్లించాల్సిన వారికి 20% రాయితీ వర్తిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 30, 31 సెలవు దినాల కారణంగా తాము చెల్లింపులు చేయలేకపోతున్నామని ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈ కారణంగానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉద్యోగులకు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఎందుకంటే చాలామంది కూడా 2 days సెలవులు ఉన్నాయి కాబట్టి మేము ఎల్ఆర్ఎస్ ఎట్లా పే చేయాలి, మార్చి 31 లాస్ట్ డేట్ ఉంది, సో హాలిడేస్లో అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న విన్నపం చేసినట్టున్నారు. వాళ్ళ యొక్క విజ్ఞప్తుల మేరకు స్టాంప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ శాఖ అయితే ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. ఏంటంటే 2 days వీళ్ళకి సెలవు రద్దు చేస్తూ వర్కింగ్ డేకి తీసుకున్నారు. సో ఈ 2 days అనే ఎల్ఆర్ఎస్ అని పేమెంట్ చేసుకోవచ్చు. అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు అయితే తెలిసే ఉంటాయి తెలంగాణలో మొత్తం. సో ఎల్ఆర్ఎస్ ఫీ పేమెంట్ అయితే తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి ఇది. సో ఎస్పెషల్లీ ఈ యొక్క ఎల్ఆర్ఎస్ పే చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, ఈ 2 days హాలిడేస్ ఉంటే కట్టలేకపోతారు కదా. లాస్ట్ డేట్ 31 కాబట్టి ఈ యొక్క రాయితీ 25% ఏదైతుందో అది మళ్ళీ పోతుంది కదా. సో వాళ్ళ కోసం అయితే బెనిఫిట్. సో 2 days అయితే వర్కింగ్ డేనే. ఎవరైనా కట్టనాలు ఉంటే మాత్రం వెళ్ళి కట్టొచ్చు, ఆఫీస్లో అయితే ఓపెన్ చేసే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.